హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తున్న ఈ హ్యాండ్ డిజైన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఫస్ట్ క్లాత్ని రివర్స్ వైపు 2 ఇంచెస్కి ఇలా చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. తర్వాత ఈ 3 ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ 3 ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఆ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ వరకు స్టిచ్ వేసుకోవాలన్నమాట. స్టిచ్ వేసుకుని నార్మల్ వైపు క్లాత్ తిప్పేసుకుంటే ఇలా మనకి కనిపిస్తుంది. దాన్ని కరెక్ట్ షేప్లో పెట్టేసుకుని పిన్స్ పెట్టేయండి. 2 సైడ్స్ కూడా వీ షేప్లో వస్తుంది. పిన్స్ పెట్టేస్తే ఆ షేప్ మిస్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇలా పిన్ పెట్టేసుకుని తర్వాత యాక్చువల్లీ హ్యాండ్ షేప్ కావాలి కదా, హ్యాండ్ షేప్కి సింగిల్ లేయర్ అయితేనేమో పేపర్ కటింగ్తో హ్యాండ్ షేప్ రెడీగా ఉంచుకుని దాన్ని కట్ చేసుకుంటాము. నేను వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి, సో దానికి లైనింగ్ పీస్ కట్ చేసి ఉంచాను. ఆ పీస్ని వేసి జాయిన్ చేయాలి. చూడండి, ఆ డిజైన్ మిస్ అవ్వకుండా పెట్టుకుని 4 సైడ్స్ అన్ని వైపులా కూడా హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో అలా